సిఎంటీవీ న్యూస్ కి స్వాగతం. స్వరం మీది, సమరం మాది. 20,000 చేంజ్ కోట్లు మాత్రమే యాజ్ పర్ 2013 అండ్ 14 రేట్స్ ప్రకారం ఇస్తామని చెప్పిన తర్వాత అని దానికి సంబంధించి ఒక నోట్ని పంపించడం జరిగింది. దాని తర్వాత పాపం కొన్ని పేపర్లు బాగా అత్యుత్సాహం చూపించారు. నిన్న కూడా చూశాను, పాపం లోకేష్ గారు ఒక్కరే ఏదో పోలవరాన్ని మొత్తం మూసేస్తున్నట్టు. పాపం ఆ పేపర్లు మాత్రం 2014 తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టుని 3 సంవత్సరాల పాటు నిద్రపోతే ఒక ప్రభుత్వం అప్పుడు కూడా నోరెత్తల. 2016 తర్వాత స్పెషల్ ప్యాకేజ్లో భాగంగా ఆ ప్రాజెక్టుని తమే తీసుకొని ఏం కకృతి కోసం, కమిషన్ కోసమో దేనికోసం కకృతి పడినప్పుడు పాపం నోరెత్తల. 2017లో క్యాబినెట్లో పెట్టి కనీసం క్యాబినెట్లో ఏమి ప్రకారం పెట్టారు, ఏమేమి రాశారు అనే దాని మీద కూడా కనీసం ప్రచురించుకున్నప్పుడు కూడా నోరెత్తల. ఈరోజు ఆ క్యాబినెట్ నోట్ ఆధారంగా ఒకటి రిలీజ్ అయితే దానికి సంబంధించి ఓహో ఆహా ఆ ప్రభుత్వాలు ఇట చేస్తే ఈ ప్రభుత్వం చేతకాంతనం వల్ల చేసింది, ఏదో మా తప్పిదం వల్లే మొత్తం పోలవరానికి డబ్బులు దక్కిపోయినాయి, దాన్ని ఒక అపర మేధావి అపర టాలెంటెడ్ ఆయన ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి కూడా ఆయన్ని పాపం బాగా ఓదరగొట్టే పనిలో మామూలుగానే ఊదిపోయి ఉంటే ఇంకా ఓదగొట్టే పనిలో కూడా చూసాం. సో ఇవన్నీ కూడా మరోసారి మొన్న కూడా ప్రెస్లో చెప్పాం, మరోసారి పోలవరానికి సంబంధించి పూర్తిగా కూడా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా ఏం జరిగిందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. దానికి సంబంధించి కూడా ఏదైతే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాయటం జరిగింది. ఏదైతే 2014లో 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 90 ప్రకారం కూడా పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిన పూర్తి బాధ్యత, అది రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. సో దానికి సంబంధించి ఏదైనా కూడా అది నేషనల్ ప్రాజెక్టుగా తీసుకోవటం అంతా కూడా జరిగింది. దాంట్లో అన్ని రకాలుగా కూడా పొందుపరచడం జరిగింది. ఏదైతే 90-10 కింద కూడా అప్పట్లో ఆ ప్రాజెక్ట్ని కట్టాల్సి వస్తే ఆ 10% షేర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన నిధులు, అంటే అప్పటికి 5,000 కోట్లు ఖర్చు పెట్టిన నిధుల్ని ఆ 10% షేర్లో తీసుకొని మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రాందని 2014లో యాక్ట్ తర్వాత దాంట్లో పూర్తిగా కూడా అప్పుడు జరిగిన క్యాబినెట్లో కానీ పూర్తిగా కూడా పొందుపరచడం జరిగింది. 2014 తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014, 2015, 2016 సెప్టెంబర్ దాకా కనీసం ఆ 3 సంవత్సరాల పాటు ఎంత అవుతుంది ఈ ప్రాజెక్ట్ అని రివిజన్ కానీ దాదాపు ఆ 3 సంవత్సరాలలో అంటే 2 సంవత్సరాలు 8 నెలల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసిన పీపీఏ 2015 నుంచి 2016 దాకా 6 మీటింగ్స్ జరిగితే ప్రతి మీటింగ్లోనూ మీరు రివైజ్డ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయండి ఎంత అవుతుంది అంటే నెల రోజుల్లో చేస్తాం. అది 2015 ఆగస్టులో జరిగింది. ఫస్ట్ మార్చు, రెండోది ఆగస్టు, తర్వాత డిసెంబర్, ఆ విధంగా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి జరిగితే ప్రతి మీటింగ్లో కూడా పీపీఏ రివైజ్డ్ ఎస్టిమేట్స్ని సబ్మిట్ చేయండి ఎంత అవుతుంది అంటే 2015 మార్చి నుంచి నెలలో చేస్తాం, ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుందని కనీసం ఒక అంచనా కూడా వేయకుండా 2016 సెప్టెంబర్లో ఏదైతే కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు స్పెషల్ స్టేటస్ కోసమా రకరకాల కారణాల కోసమో ప్యాకేజీని అనౌన్స్ చేస్తే దానికి సంబరపడిపోయి 30/9/2016న ఫైనాన్స్ ఒక రిలీజ్ చేయటం జరిగింది. ఏమని 100% ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్, ఏదైతే పోలవరం ప్రాజెక్టులు అప్పటిదాకా 3 కాంపోనెంట్స్, ఇరిగేషన్ కాంపోనెంట్ ఇన్క్లూడ్స్ ల్యాండ్ అండ్ R&R and water supply and power
100% of irrigation component will be paid as on 2014-104 అని పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని తాను టేకప్ చేయాలని ఉంటుంది కాబట్టి కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్ కాబట్టి మేము ఆ ప్రాజెక్టుని అప్పచెప్పుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి నెచ్చడం జరిగింది. ఇది 30 సెప్టెంబర్ 2016. 15 మార్చ్ 2017 క్యాబినెట్లో దారుణమైన పరిస్థితి ఏంటంటే కనీసం ఇప్పటి నుంచి క్యాబినెట్లో పెట్టేటప్పటికైనా ఒక అంచనా పోలవరం ప్రాజెక్టు ఇంత అవుతుంది, అది 30,000, 40,000, 50,000 అని కూడా వేయకుండా ఏది కూడా ఈరోజు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక క్యాబినెట్లో పెట్టేటప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో కూడా చదివారు. ఆయన చదివినిపిస్తూ చాలా ఘనకార్యం చేసేసాం, మేము మంచి చేసామని క్యాబినెట్లో ఆయన 2017 ఆ క్యాబినెట్ మీటింగ్ తర్వాత అసెంబ్లీలోనూ కౌన్సిల్లో కూడా మాట్లాడాడు. ఇది ఏది కూడా అనిల్ కుమార్ యాదవో లేకపోతే ఇంకెవరో కాదు, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు సగం చదివారు, కొరవ చదవలేదు అనుకోండి ఆ క్యాబినెట్లో. ఎందుకంటే అసలు విషయం ఆడే ఉన్నింది. ఆయన ఏం చదివాడు, ఇందాక నేను చెప్పినట్టు నీతి ఆయోగ్ తీసుకుని చెప్పినట్టు నో సెంట్రల్ ఫండింగ్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ కాస్ట్ ఇంకర్డ్ బిఫోర్ 104/2014 అంటే 2014 ముందు కట్టేది మేము ఇవ్వము. కాస్ట్ ఎస్కలేషన్ బియాండ్ ది కాస్ట్ ఆన్ 104/2014 డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆర్ ప్రైస్ విల్ నాట్ బీ ఫండెడ్ బై ది సెంటర్ అని ఈయన ఒప్పుకొని, ఇది కాక ఇంకోటి మెయిన్ ఇక్కడ ఇది ఒప్పుకోవాల్సింది. పాపం ఆ రోజుకి అది ఒకటి మాత్రం చదివితే ఆ రోజు ఆయన బండారం బయటపడిపోయేది, కానీ అది తెలిస్తే బయటకు వస్తుందని ఎందుకో కారణాల వల్ల. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సార్ అప్పుడు MOR, WR, RDN assist and ensure that additional cost of land acquisition, if any, is restricted to the land already identified for the project or yet to be acquired included in the assessment cost of 16,000 crore approved by the advisory committee of MOWR in 2011. దాని అర్థం 2010-11కి సంబంధించి ఏదైతే అడ్వైజరీ అప్పుడు 16,000 కోట్ల రూపాయలు ఫిక్స్ చేసి దాంట్లో ఎంతైతే ల్యాండ్ కానీ అక్వైర్ చేసినా కానీ దాంట్లో ఎంతైతే పొందుపరిచారో దానికి సంబంధించే మేము 2013-2014 క్వాంటిటీస్కి ఇస్తాము అని స్పష్టంగా పెడితే దాన్ని ఆ రోజు ప్రభుత్వంతో కలిసి ఉన్న ఇద్దరు మంత్రులు అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, సుజనా చౌదరి గారు ఉన్నారు. దాని తర్వాత 17వ తారీఖునో 18వ తారీఖునో మన అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో చప్పట్లు చట్టుకున్నారు. ఆహా ఓహో బాబు గారు కాబట్టి ఇంత పెద్ద మేధావి పని చేశాడు, ఆయన కాబట్టి తీసుకుంటున్నాడు, ఇంకెవరైతే దీనివల్ల కాదు అని చెప్పారు. తర్వాత కూడా అనేక సార్లు సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్కి దాన్ని సబ్మిట్ చేయమని చెప్తూనే వచ్చింది. ఈరోజు దానికి సంబంధించే ఫైనాన్స్ యాసెట్ పలానా క్యాబినెట్ 2017 ప్రకారము ఏదైతే 13-14కి రివైజ్ కాస్ట్ ఎస్టిమేట్కి సంబంధించి మేము పే చేస్తాము, అది ఇరిగేషన్ కాంపోనెంట్కి అని చెప్పి చెప్పడం జరిగింది స్పష్టంగా. ఇది ఎవరు తప్పు చేసినట్టు? కనీసం ఒక ప్రభుత్వం ఇంత పెద్ద ప్రాజెక్టు 3 సంవత్సరాల పాటు 2014-2017 మార్చి దాకా ఎంత అవుతుంది ఈ ప్రాజెక్ట్ కని, ఎన్ని వేల ఎకరాలు కావాలి, ఎన్ని కుటుంబాలు రీహాబిలిటేట్ చేయాలడానికి ఇంకిత జ్ఞానం లేకుండా ఒక క్యాబినెట్ లోపలికి ఒక విధి పెట్టేటప్పుడు ఒప్పుకొని ఈరోజు వచ్చి ఫైనాన్స్ ఏదైతే సెంట్రల్ ఫైనాన్స్ ఆ క్యాబినెట్ ఏదైతే మీరు ఒప్పుకున్నారో దాని ప్రకారం మేము ఇస్తా అంటే అది ఈ ప్రభుత్వం చేసిన తప్పు అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం మీద వేయాలంటున్నారా? ఏదన్నా అంటే 70% మేము కట్టామంటారు. ఈరోజు చెప్తా ఉన్నాం, మీరు చెప్తున్న 70%లో 90% రాజశేఖర రెడ్డి గారు కట్టారు.
మీరు చెప్తున్న 2 కాలువలు రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈరోజు మీరు తీసుకొచ్చి మీరు చేసిన తప్పిదం వల్ల, మీరు చేసిన అతిపెద్ద బ్లండర్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి ప్రతిదీ కూడా లేఖ రాయటం జరిగింది. ఏదైతే మీరు కట్టాల్సిన బాధ్యత మీది. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీఆర్ జస్ట్ ఇన్ ఎ ఫెసిలిటేటర్. దిస్ గవర్నమెంట్ ఓన్లీ ఎగ్జిక్యూట్స్ ది ప్రాజెక్ట్. కానీ ప్రతి రూపాయి, ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరిని రీహాబిలిటేట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది. ఇట్ ఈస్ అ డ్యూటీ. సో దీనికి ఎక్కడ కూడా వేసేది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి స్పష్టమైన లేఖ రాశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు దేనిలో చూసి భయపడుతున్నారు, దేనికో కోసం భయపడుతున్నారు. 2010 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలలో ఏదైతే ఆ రోజు నుంచి ఈరోజు ఇన్నిసార్లు చెప్తారో నాన్న, ఇదే మాట, ఇదే భాష. ఆయన భయపడతాడు, ఆయన పెడతాడు, ఆయన భయపడేది లేదు, వెన్ను తిప్పేది లేదు. మీరు చేసిన మోసాన్ని కనీసం సరే ఈరోజు ఒక మాట అడుగుతున్న, 2017 నుంచి 2019 దాకా మేము 50,000 పంపించాం. ఎన్ని పంపించారు, కానీ ఒక్కసారైనా ఈ విధంగా క్యాబినెట్లో పెట్టి, ఎందుకంటే దే ఆస్క్డ్ సెవరల్ టైమ్స్ 2013-14 ఏదైతే క్యాబినెట్లో పెట్టిన లెక్క ప్రకారం మాకు ఎస్టిమేట్ సబ్మిట్ చేయమని అనేకసార్లు చెప్పినప్పుడు, ఆ రోజు క్యాబినెట్లో పెట్టిన ప్రకారం అయితే ఇది కాదు, సో వీఆర్ సెండింగ్ న్యూ ఎస్టిమేట్స్ అని చెప్పి ఏ రోజైనా సెంట్రల్ ఫైనాన్స్ కానీ దేనికైనా కూడా మీరు మాట్లాడారా, మీరు ఎక్కడ లేఖ రాశారా అని అడుగుతా ఉన్నా. ఒక్కటి ఆ క్యాబినెట్ నోటిని ప్రస్తావిస్తూ ఎక్కడా చేయలే. ఏం మాట్లాడతారో అర్థం కాదు. నిన్న ఒక ఆయన మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన శిష్యుడు ఏమో డిసెంబర్ 21 పూర్తి చేస్తాడని. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారికి మేము శిష్యులమి, భక్తులమి, అనుచరులమి, అన్నీ. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా 2000 డిసెంబర్ 21కి కడతాం, పోలవరం కడతాం, వెనక అడిగేసేది లేదు. ఎవరి తాటాకు చెప్పులకి ఎవరికి ప్రభుత్వం భయపడదు. ఎంతసేనా వీల్ ఫైట్. మీలాగా ఏదో ప్యాకేజ్ కోసమో, కమిషన్ కోసమో, కక్కుర్తి కోసమో, ప్రాజెక్ట్ కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సిన సెంటర్ కోసం 3 సంవత్సరాలు కాలయాపన చేసి మీరు తీసుకొని ఒక క్యాబినెట్లో ఈ విధమైన బ్లండర్, కనీసం ఒక అంచనా లేకుండా 2017 కౌన్సిల్లో ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినప్పుడు చంద్రశేఖరరావు అనే ఒక ఎమ్మెల్సీ సభ్యులు దీన్ని ప్రస్తావించారు. సార్ ఇది పోలవరం 40,000 అవుతుందని అంటున్నారు, అంచనా అంటున్నారు బయట. మీరేమో దానికి సంబంధించిన క్లారిటీ లేదు. రేపు 40,000 కోట్లు మేము ఈలేము సెంటర్ అని అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితి వీలవుతుందా? ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా అని అడిగితే లేదు నేనంతా సెట్ చేశాను అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఆ రోజు చంద్రశేఖరరావు గారు, ఇట్స్ ఆన్ రికార్డ్, ఇదే క్యాబినెట్ నోటు బ్రహ్మాండంగా ఉందని చెప్పి 2017లో అసెంబ్లీలో మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరైతే ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా, మీకు ధైర్యం ఉంటే ఆ క్యాబినెట్లో మీరు ఏదైతే ఒప్పుకున్నారో ధైర్యంగా చెప్పండి, దాని అర్థం ఏంటో. కమ్ స్పీక్ అబౌట్. మాట్లాడరు. ఏదైతే పత్రికలు రాయమనండి ధైర్యంగా. 2017లో మేమే పలానా క్యాబినెట్లో, ఆ రోజు మీ ప్రభుత్వం భాగస్వాములు కాదా కేంద్ర ప్రభుత్వంతో? మీ మంత్రులు లేరా? అశోక్ గజపతిరావు లేడా? సుజనా చౌదరి లేడా? దాన్ని వచ్చుకొని మీరు నెక్స్ట్ అసెంబ్లీలో పొగుడుకోలేదా? క్యాబినెట్లో సారాంశం ఎందుకు రాయరు? ఏం జరిగిందని ఎందుకు రాయరు? ఎవడు భయపడ్డాడు? ఎవడు లాలూచిపడ్డాడు? ఏదనంటే 70% కట్టండి. ఎన్నిసార్లు చెప్పాలరా నాయన? మీరే ఒక పక్క అంటున్నారు 50,000, 55,000 కోట్లని, ఖర్చు అయితే 18,000 కోట్లు. ఏ లెక్కని? ఏ లెక్క 70% అయిందని? ఆ లెక్క అనుకుంటే కాలువలు 90% రాజశేఖర రెడ్డి గారు ఫినిష్ చేశాడు. మీ ఇష్టానుసారంగా ఒక ప్రాజెక్టుకి సంబంధించి నిజాలు చెప్పకుండా మీరు చేసిన తప్పిదాల్ని మేమంట ఈ ప్రభుత్వం ప్రశ్నించలేకపోయిందంట. మీరు చేసిన ఒక బ్లండర్ ఒక క్యాబినెట్లో పెట్టారు. క్యాబినెట్లో పెట్టేటప్పుడు కనీసం మీరు అంచనాలు ఎంత అవుతాయని కూడా తెలియకుండా
దాన్ని తీసుకొచ్చుకొని ఆహా ఓహో ఏమవుతుందండి? యాజ్ పర్ 2014 10% తీసుకుందాం. 50,000 కోట్ల ప్రాజెక్టు 90% 10% మంది 5,000 అయి ఉంటుంది. 2014కి ముందు ఖర్చు 5,000 రూపాయలు, ఆ 5,000 10%లో కానీ తీసుకొని ఉంటే ఈరోజు మనకు రూపాయి కూడా ఖర్చు అయ్యేది కాదు. ఆ రోజున ప్రకారం పవర్ కాంపోనెంట్, వాటర్ సప్లై కాంపోనెంట్ అన్నీ ఉన్నాయి. మనం చేసిన ఘనకార్యం ఏంటి? ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే తీసి పవర్ కాంపోనెంట్ తీసేసాం, వాటర్ సప్లై కాంపోనెంట్ తీసేసాం. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? అదే 50,000 కోట్లలో 10% ఇస్ 5,000 crores విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ మనం ఖర్చు పెట్టేసాం 2014 ముందు. దట్ వుడ్ హ్యావ్ బీన్ ద 10% షేర్ కదా. దట్ ఈస్ బీన్ కెప్ట్ ఇన్ 2014 క్యాబినెట్. ఈయనేదో సాధించాడని చెప్పి ప్రజలు దానికి డబ్బు కొట్టేదానికి కొన్ని. సో వి క్రిస్టల్ క్లియర్, వెనకడికి వేసేది లేదు, ఇష్టం. ఈరోజు అక్కడ చూశాను ఒక ఆయన, దానికి లెక్కలు అన్నిటికీ సిద్ధమే. పోలవరం ప్రాజెక్ట్ యాజ్ పర్ స్కెడ్యూల్, ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళతో కొట్లాడుతూ ఉంటాం. విల్ ఫైట్, విల్ డూ ఇట్. See, clearly finance has said, we will give you according to the cabinet note. That's what? ఏం లెటర్? See, when you give, ఇప్పుడు నువ్వు ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఇట్ ఇస్ నాట్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఎనీ డిపార్ట్మెంట్ యూ విల్ సే 13-14 అంటే 2017, 2013, 2000 అంచనా ఏమన్నా అడుగుతారు. దాని డజంట్ మీన్ దట్ దే హావ్ అప్రూవ్డ్ ఇట్. అర్థమైందన్నా? See, what is TAC? What do you mean by TAC? Is TAC approved? You think that's been approved by the finance? You think if TAC approved, it's been approved by the finance? Ante that shows your knowledge, Anna. See, technical advisory committee doesn't mean that if technical advisory committee gives a nod, that doesn't mean it's been approved by Department of Finance. అర్థమైందన్నా? టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇప్పుడు పులిచెంతలకు కూడా ఉంది. పులిచెంతలకు కూడా మనం ముందు పెట్టామంటే దే గేవ్ అడ్వైజరీ కమిటీ ఇంత అవుతుందని ఇచ్చారు. ఇంత అవుతుందని అంచనా తెలియకుండా, ఇంత అవుతుందని మనకు తెలియకుండానే మూర్ఖంగా పోయి క్యాబినెట్లో ఈ రేట్లకు ఒప్పుకున్నాం మనం. కనీసం ఇన్ని వేల ఎకరాలు ఎక్స్ట్రా అవుతుంది, ఇన్ని వేల కుటుంబాలు మనకి ఎక్స్ట్రా వస్తాయని ఇంకిత జ్ఞానం లేకుండా, అంచనా వేయకుండా మనం మూర్ఖంగా పోయి ఒక క్యాబినెట్ లోపలికి వెళ్ళి మేము 2010-11 ప్రకారం 16,000 కోట్లకి ఏదైతే అడ్వైజరీ కమిటీ ఆ రోజైతే ఒప్పుకుందో దానికి మేము ఫిక్స్ అవుతున్నామని చెప్పి ఏ బేసిస్ మీద మీరు ఒప్పుకున్నారు? అది అవుతుందన్నా. See, for example, I'll tell you one thing. For example, we have so many departments. Do you mean that if Ministry of Irrigation fixes it, you mean that project is done? It has to go through several routes. Avuna kada? And that's been kept in cabinet. Yeah. See. Yeah. How many families have to be rehabilitated and how many have been done? Last time, Government of India raised an objection on this. Has the state government given a clarification to this? See, యాక్చువల్గా మీరు 10-11 ప్రకారం తీసుకుంటే దట్స్ అరౌండ్ 28,000 అనమాట. దట్ డ్రాస్టిక్లీ ఇంక్రీజ్ టు 1,05,000 ఫ్యామిలీస్. అండ్ ఈవెన్ ద ల్యాండ్ ఈస్ అరౌండ్ 55,000 or maybe you could correct me wrong, plus or minus 3,000 or 4,000, and that has gone to 1 lakh. అర్థమైందా? And the only R&R which has been done is before 2014, that is 3,000 odd families. And there's not a single family been rehabilitated within the period of 14 and 19. And it's a very pity to say that these people, they say that we have completed 70% of the project, in which 65% of it is R&R component. Whereas in the project which has been now, we say that, the TAC, whatever we say CWC and whatever we say, that's 55,000, whatever. In that, 30,000 is R&R. And out of 50,000, whatever odd we say, 65% component is only an R&R and the land.
and the project dam or what are the construction part is just only 35%. And these people say that we have done 70%. How can it be you are not done even a single house R&R? Single house you haven't rehabilitated within 2014 and 2019. And the pity they say that we have done 70%. And you mean to say that, you don't even consider these people as a project, part of the project? And do you mean only constructing the dam and the canal is the project is being completed? Is this the what you want to tell? And is this the one to tell the state of Andhra Pradesh? And see, there is a letter written to Prime Minister Chandrababu Naidu garu oka letter rasaru 2019 lo. And what did he say? We have completed 53% of the project. This letter is written on 12th January 2018. And he says that 53% of the project has been done. And still now we have spent 7,800 crores. As a layman, who doesn't know technical aspects of this project, what do you think? What do you think the project cost would be when 53% has been done with 8,000 crores? Do you think it will go around 50,000 or what? When he has done 53% for 8,000 crores. As a layman or without a non-technical person, what does he think? He would have thought that it would have been around 60,000 crores, right? And as a chief minister of the state, and he says that he writes a letter to a prime minister of this country like that. Is this correct? And these people say again and again, reiterates that the project is cost of project expenditures done is just 17,000 odd. And they say again 55,000 crores is needed to complete the project. And do you mean that 70% is being completed? I just want to ask every press, because this is going on every day. Now and then they say that we have done 70%, 70%. And I'm going on again and again and saying that how can a 50,000 project in which 18,000 crores has been spent, ఖర్చు పెట్టింది 70% ఎలా అవుతుంది అడుగుతానే ఉంటే అదే చెప్తా ఉన్నారు. So I think 90,000 plus families have to be rehabilitated. Not 90,000 sir, still 1 lakh above. Yes. కానీ దాని గురించి మాత్రం ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ మాట్లాడాల? సరే ఇప్పుడైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడైనా లే, దాని గురించి ఏం మాట్లాడవు అని. ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని వేల ల్యాండ్ ఎంజాయ్ చేయకుండానే పోయి క్యాబినెట్లో ఒప్పేసుకున్నారు. ఎక్కువ శాతం అదే లబ్ధిదారులకు ప్రాజెక్ట్ కాస్ట్ కన్నా అందులో ఉన్న వాడికే ఎక్కువ వెళ్తుంది కదా సార్. 33,000 కోట్ల రూపాయలు. నేను చెప్పేది అదేనన్నా, 65% ఈ ప్రాజెక్ట్లో కాస్ట్ ఏదంటే అది ల్యాండ్ R&Rఏ. 35% ఈ ప్రాజెక్ట్లో కట్టుబడి, అది కాలువలు కానీ డ్యామ్ కానీ. అట్లాంటిది గత 5 సంవత్సరాలు ఒక ఇల్లు కట్టని వాళ్ళు, 1,05,000లో కనీసం ఒక ఇల్లు మార్చిన వాళ్ళు ఏ విధంగా 70% అవుతుందని ఒకటి. 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు 2014 నుంచి క్యాబినెట్ వచ్చేదాకా 3 సంవత్సరాలు అయితే, ఈ 3 సంవత్సరాల్లో ఇన్ని వేల ఎకరాలు కావాలి, ఇన్ని వేల మందిని మార్చాలి అని ఒక అంచనా లేకుండా ఏ విధంగా 2017 క్యాబినెట్లో మీరు ఒప్పుకున్నారు అని అడుగుతా ఉన్నాం. ఏ విధంగా మీరు క్యాపింగ్కి ఒప్పుకున్నారు? ఏ విధంగా? ఆగస్ట్ 8th అంటే మీ అందరికీ తెలుసున్న వీ హ్యాడ్ కోవిడ్ ఇష్యూస్, వీ హ్యాడ్ ది ఫ్లడ్ కానీ అన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఖచ్చితంగా చేస్తాం, మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ సంవత్సరం చేస్తాం. ఎవరు తొడనైనా ఎక్కడో కట్టలేదన్న. రాసుకోలు, గీసుకోలు, పూసుకోలు ఇట్లాంటి చరిత్ర మాకు లేవు. ఏంది రాసుకోండి, గీసుకోండి, అట్లాంటి చరిత్రలు మాకు లేవు. Past is one thing. యా, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో what will be the fresh timelines for this project? సి Since 1 lakh families have to be rehabilitated, and what is going to be your plan of action? See, as we said, everything was, last week we had all this, they gave a very clarity that whatever is been, kept in cabinet 2017 will go according to it. And actually, to be honestly, there were several letters being written to even the last government regarding this. But I don't see the last government have never reiterated or never said that this cabinet or whatever is being kept in the cabinet, we can't go through it. We can't go forward with, because they never said again. They just simply said we want a revision of this land and all, but they have never given clarity.
But as per this, we are still, no, the project goes on. We are not going to stop it. We are not going to halt it. Whatever reasons, we are going forward. We'll fight with it. As of now, the Chief Minister has written a letter to the Prime Minister. We hope a positive message comes back, because it's not about the project. It's about the families. సార్ మీరు సహచర క్యాబినెట్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తాం. See, as of now, నేను చెప్పింది ఇది. We have written a letter. అంత పరిస్థితి వస్తే వాళ్ళు లేదు అంటే yes, we are ready. దాంట్లో ఉంది, because it is their duty. We are executing just on behalf. It is clearly written. We are just an executing agency. We are just a facilitator. We are execute anyone, even the last government, anyone. This government, on behalf of government India, it is whole and sole responsibility of this national and the government of India to execute this project and give it to the state of Andhra Pradesh. Monday. ఏం చెప్తామని ముందు ఎందుకు చెప్తాం? చెప్పిన తర్వాత ఎలా తెలుస్తుంది మీకు? ఎందుకు సార్ ముందే తొందర మీకు? యూ నీడ్ న్యూస్ ఫర్ ఎ లాట్ ఆఫ్ వీక్ కదా. వై డూ యూ గెట్ హరీ? See, PPA lo we stand by it. We're not going to come back. అంతే. సార్ రాయలసీమలో గుండెవర బా ఇది స్వామి మళ్ళీ మాట్లాడవా? ఇక్కడే ఏందన్నా. వీఆర్ కాంటాక్టింగ్ విత్ సూన్. our Chief Minister is going to meet with the Chief Minister of Orissa also. అది అయిపోయిన తర్వాత we'll resolve it. With the even the Chhattisgarh, I think so it is a very minor issue, sir. That will resolve, no problem. బా ఉండవాయా మీ హెచ్ఎంటీ వాళ్ళకి ఇంత పెద్ద ఇష్యూ అయింది. మళ్ళీ కర్నూలు వస్తాను కదా, రాసుకోండి. ఏదో లెటర్ ఇస్తున్నా, ఇదమ్మా టేక్. సరిపోయింది కదనా? ఎప్పుడు ఎనీ టైం నవ్యాంధ్ర రాజధానికి మకుటాయమానంగా గుంటూరు నగరంలో అత్యంత ఆధునిక వసతులతో అందమైన స్వంత ఇల్లు ఏబీసీ వాటర్ వ్యూ. ఇన్నర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన 2 ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో హరిత వనంలా నిర్మితమవుతున్న ఏబీసీ వాటర్ వ్యూ 100% వాస్తు, ఫంక్షన్ హాల్, జిమ్, సూపర్ మార్కెట్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా, ఓపెన్ ఎయిర్ థియేటర్, పార్కులు, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్పా, స్టీమ్ బాత్, విశాలమైన పార్కింగ్, పవర్ బ్యాకప్, ఉచిత వైఫై వంటి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాతో ఏబీసీ వాటర్ వ్యూ. మొత్తం 144 ప్లాట్ల ఏబీసీ వాటర్ వ్యూ. ఆధునిక జీవన శైలిని ఆస్వాదించండి. సంప్రదించండి సాయి సిరి కన్స్ట్రక్షన్స్, గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన, ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర, గుంటూరు. ప్రమోటర్స్ సిహెచ్వి శివ. ఫోన్ నంబర్స్ 9912717198, 7660111412, 95539 86688.